శ్రీల ప్రభుపాద అసలు పేరు అభయ్ చరణ్ దే. 1896లో జన్మించారు మరియు కృష్ణ చైతన్యాన్ని పాశ్చాత్య ప్రపంచానికి తీసుకువచ్చిన ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక గురువు మరియు ఇస్కాన్ ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్నెస్ వ్యవస్థాపకాచార్యులు. ఆయన తన ఆధ్యాత్మిక గురువు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి సూచనలను అనుసరించి 1965లో 69 సంవత్సరాల వయసులో భారతదేశం నుండి అమెరికాకు వలస వచ్చి కృష్ణ భగవానుని పట్ల భక్తి ప్రచారం చేయడం ప్రారంభించారు. శ్రీల ప్రభుపాద తన జీవితంలోని చివరి 12 సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది కృష్ణ చైతన్యానికి తమ జీవితాలను అంకితం చేయడానికి ప్రేరేపించారు. ఆయన కృష్ణ చైతన్యం యొక్క వివిధ అంశాలపై అనేక పుస్తకాలను వ్రాసారు మరియు ఉపన్యాసాలిచ్చారు. వీటిలో దేవతలను ఎలా పూజించాలి, సాధన ఎలా చేయాలి, కృష్ణుడికి ఆహారం ఎలా సిద్ధం చేయాలి వంటివి ఉన్నాయి. ప్రభుపాద 10 ఏళ్లలో 14 సార్లు ప్రపంచాన్ని చుట్టి ఇస్కాన్ దేవాలయాలు, వ్యవసాయ సంఘాలు, గురుకులాలు వంటివి ప్రారంభించారు. అనేక మంది పండితులు మరియు ప్రొఫెసర్లు ఆయన పుస్తకాలను ప్రామాణిక విశ్వవిద్యాలయ గ్రంథాలుగా ఉపయోగిస్తున్నారు మరియు ఆయనను భక్తికి నిజమైన గ్రహించిన మరియు పండిత గురువుగా పరిగణిస్తారు. ఆయన అపారమైన చిత్తశుద్ధి మరియు కరుణ కలిగిన వ్యక్తి అని, తమ జీవితాన్ని పూర్తిగా కృష్ణుడికే అంకితం చేశారని అంటారు. ఆయన అత్యంత ముఖ్యమైన సహకారం ఆయన రచించిన పుస్తకాలు. భక్తి యోగంపై ఆయన 70కి పైగా సంపుటాలు రచించారు. అవి వాటి అధికారం, లోతు, స్పష్టత మరియు సాంప్రదాయం పట్ల విశ్వసనీయతకు ఎంతో గౌరవించబడ్డాయి. ఆయన రచనలు 76 భాషలలోకి అనువదించబడ్డాయి. ఆయన కృష్ణ మంత్రం మరియు ప్రపంచానికి కృష్ణ చైతన్యం బోధనలు అందించారు. అభయ చరణ్ దేగా జన్మించిన ఆయన తర్వాత చట్టబద్ధంగా అభయ చరణావింద భక్తి వేదాంత స్వామి అని పేరు పెట్టబడ్డారు మరియు భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద లేదా ప్రభుపాద అని కూడా పిలుస్తారు. శ్రీల ప్రభుపాదులు తమ హృదయంలో భగవంతుని కరుణ స్ఫూర్తిని ప్రకాశింపజేస్తూ జీవించారు. ప్రతి జీవికి నిజమైన శ్రేయోభిలాషిగా మరియు స్నేహితుడిగా ఎలా జీవించాలో ఆయన తన ఉదాహరణ ద్వారా చూపించారు. అన్ని ఆధ్యాత్మిక బోధనల యొక్క నిజమైన సారాంశాన్ని ఆయన లక్షణాలను గమనించడం